ట్రంప్ గెలవగానే ఆహా ఓహా అన్నారు. ఇక మనదే రాజ్యమని డాన్స్ వేసిన ఇండో అమెరికన్లు ఎందరో. కానీ సీన్ కట్ చేస్తే కథ మొత్తం మారిపోయింది. ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి భారతీయుల బుర్రల్లో గుబులు పెరిగిపోయింది. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాదు. ఏ క్షణాన ఏ బాంబు పేల్చుతారో తెలియదు. ముఖ్యంగా అమెరికాలో చదువుకుని అక్కడే పనిచేసి సెటిల్ అవ్వాలని ఆశపడే విద్యార్థులను ట్రంప్ సర్కారు మరింత టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు ట్రంప్ తీసుకోనున్న ఓ రూల్ కారణంగా లక్షలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారింది. ఏకంగా వీసా రద్దయ్యే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టెమ్ కోర్సులు చదువుతున్న వాళ్ళు చదువు పూర్తయిన వెంటనే ఇండియాకి తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా అనిశ్చితి, అంతా అయోమయం, గందరగోళం. ఆప్ట్ అనే అస్త్రంతో ట్రంప్ భారతీయ విద్యార్థులకు దెబ్బ కొట్టనున్నారు. ఇంతకీ ఆప్ట్ అంటే ఏమిటి? ఇది రద్దయితే ఎలాంటి ప్రభావం ఉంటుంది? అసలు స్టెమ్ కోర్సులంటే ఏంటి? STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ అనే 4 ప్రధాన సబ్జెక్టుల్లో ఏదో ఒక కోర్సు చేసేవారని అర్థం. ఇవి ఉన్నత విద్యలో అత్యంత ప్రజాదరణ పొందిన కోర్సులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, రీసెర్చ్ సంస్థలు, ఇంజనీరింగ్, IT రంగాలు వీటినే ప్రాధాన్యంగా చూస్తుంటాయి. ఈ 4 విభాగాల్లో స్పెషలైజ్ అయిన విద్యార్థులకు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఈ కోర్సు విద్యార్థులకే దక్కే అవకాశాలుంటాయి. అందుకే వేలాది మంది భారతీయులకు ఈ కోర్సులపై మక్కువ ఎక్కువ. ఇటు ప్రతి ఏటా అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలకు భారీగా అడ్మిషన్లు పోటెత్తడానికి ఈ కోర్సులే ప్రధాన కారణం. ఇక చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇది అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు గొప్ప వరం. చదువు పూర్తయిన తర్వాత నేర్చుకున్న కోర్సుతో సంబంధమున్న ఫీల్డ్లో తాత్కాలికంగా పనిచేసే అవకాశం కల్పించే ప్రోగ్రాం ఇది. అంటే స్టూడెంట్ వీసాతో వచ్చిన వాళ్ళు చదువు ముగిసిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగ అనుభవం సంపాదించేందుకు అక్కడి ప్రభుత్వం కల్పించిన చట్టపరమైన మార్గం ఇది. సాధారణంగా అన్ని డిగ్రీలకు ఇది 12 నెలల పాటు ఉంటుంది. అయితే స్టెమ్ కోర్సులు చేసిన విద్యార్థులకు అదనంగా 24 నెలల పాటు ఉంటుంది. దీన్నే స్టెమ్ ఆప్ట్ అంటారు. అంటే మొత్తం 36 నెలల వరకు అమెరికాలో ఉండి పనిచేసే ఛాన్స్ ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఫుల్ టైం జాబ్స్ చేయొచ్చు. తాము చదివిన సబ్జెక్టుకు సంబంధించిన రంగాల్లో వర్క్ చేయాలి అన్న రూల్ ఉంటుంది. ఇది వారి కెరీర్కి ఒక స్టెప్పింగ్ స్టోన్లా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ అనుభవం ఆధారంగా వారు తర్వాత H1B వీసాకు అప్లై చేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆప్ట్ వల్ల అమెరికాలో స్టూడెంట్లు కేవలం చదువు మాత్రమే కాదు, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య మాత్రం ట్రంప్ రాకతో మొదలైంది. అమెరికా ప్రభుత్వం ఓ కొత్త బిల్లును తీసుకురానుంది. ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ అనే పేరుతో అమెరికన్ కాంగ్రెస్లో ఈ బిల్లును ఇప్పటికే ప్రవేశపెట్టారు. OPT ప్రోగ్రాంను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్తో ఈ బిల్లును రూపొందించారు. విదేశీ విద్యార్థులపై నిఘా పెంచడం, వీసాల రద్దు, చిన్న చిన్న తప్పులకే శిక్షలు లాంటి అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి. నిజానికి ఈ తరహా ప్రోగ్రాంలు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండానే నడుస్తున్నాయి అన్న విమర్శలు ఏనాటి నుంచో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ కారణంగా తమ ఉద్యోగాలు ఇతర దేశస్తులకు వెళ్లిపోతున్నాయనే భావన అమెరికా ప్రజల్లో కూడా ఉంది. అందుకే ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థులకు అవకాశాలను కత్తిరించే దిశగా అడుగులు వేస్తోందని అర్థం చేసుకోవచ్చు. ఈ బిల్లు చివరకు ఆమోదం పొందుతుందా లేదా అనేది స్పష్టంగా చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అమెరికాలో చదువుతున్నా లేదా చదవాలి అనుకునే వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో ఈ అంశం భయానక గందరగోళాన్ని రేపుతుంది. వీసా రద్దు, ఉద్యోగ అవకాశాలపై క్లారిటీ లేకపోవడం లాంటివి ఇండియన్స్లో ఆందోళనకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.